సాయి పల్లవి ఇలాంటి ఒక స్టార్‌ని హ్యాండిల్ చేశారు గదా! ఇప్పుడు ఆమె ఇంకా ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి అవునండి. కీర్తి పెరిగింది. పెరిగింది. ఇప్పుడు సాయి పల్లవి గారిని చూస్తే ఏమనిపిస్తుంది? సాయి పల్లవి గారు అంటే నేను అప్పుడు చూసినా, ఇప్పుడు చూసినా ఒకటే సార్. ఒకేలాగున్నారు. ఆ! ఒకటే ఉంటుంది. హ్మ్. ఎప్పుడన్నా ఫోన్ చేసినా మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అప్పటికి కూడా ఆమె మంచి స్టారే కదా సార్. హ్మ్. అవును. మన సినిమాతోనేమో ఆమె స్టార్ అయిందేం లేదు హ్మ్. వాస్తవానికి. హ్మ్. కానీ అప్పటికి కూడా ఆమెకి మంచి క్రేజ్ ఉంది. హ్మ్. ఆమె ఏందంటే సార్ నేనొకటి నమ్ముతాను సార్. మనం డెడికేషన్‌గా, హానెస్ట్‌గా ఒక విషయాన్ని మనం నమ్ముకొని ఉంటే గనక డెఫినెట్‌లీ మనకు సక్సెస్ వస్తది సార్. మనల్ని అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతది అంతే. ఆమె గూడా అంతే. పెర్ఫార్మన్సు, యాక్టింగు, చేసే పని మీద దృష్టి, ఏం పని చేస్తున్నాం, ఎలాంటి స్క్రిప్ట్ చేస్తున్నాం, రైటింగ్‌ని అర్థం చేసుకోవడం ఇవన్నీ ఆమెకు తెలుసు. కాబట్టి ఇంకోటేంటంటే ఆమె ఎలా కనిపిస్తే బావుంటదో గూడా ఆమెకు తెలుసు. అవును. హ్మ్. స్క్రీన్ మీద నేను ఎలా కనిపిస్తే బావుంటుంది ఆమెకు తెలుసు. అంటే వాళ్ళు వాళ్ళ అంతరాత్మని అర్థం చేసుకోవడం, వాళ్ళ శరీరాన్ని అర్థం చేసుకోవడం, వాళ్ళకెంత నటనొచ్చుతుందో అర్థం చేసుకోవడము, వాళ్ళు నటించబోయే సినిమాని అర్థం చేసుకోవడం, అంతా అవగాహన ఉంటే ఏ హీరో అయినా కొంచెం ఆహ్, వేరే లెవెల్‌లో ఉంటుంది వాళ్ళ కెరియర్. ఆమెలో గమనించిన విషయం ఏంటంటే ఒక డైరెక్టర్‌గా మీరు చాలా డెడికేషన్ ఉంటుంది. హ్మ్. ఆమె ఆమెలో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం ఒకటి అనుకోని రాసినప్పుడు ఆమె ఒక 100 క్వెషన్‌లు అడుగుతది. ఈ అవును. సీన్‌లో నేను ఇంతకుముందు ఏం చేశా? ఈ సీన్‌లోకి రాకముందు 10 నిమిషాల బిఫోర్ ఏం చేశా? నెక్స్ట్ ఏం చేయబోతున్నాను? అని ఆలోచించి ఒక ఎనర్జీ లోపల నుంచి వస్తది. లోపల నుంచి నటిస్తున్నట్టుంటది. అంటే ఎవరైనా మనము కొత్త ఫ్రెండ్స్‌నో లేకపోతే ఎవరైనా మనం బంధువులనో, ఫ్రెండ్స్‌నో కలిసినప్పుడు వాళ్ళు నవ్వి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాని ఫేస్ చూడండి. నిజంగా వాడు లోపల నుంచి వాడు మనల్ని ప్రేమతో మనల్ని వెల్కమ్ చేస్తున్నప్పుడు ఉండే ఫేస్ వేరు. లేదా అంతెందుకు అంటే ఇంకా ఎగ్జాంపుల్ కరెక్ట్‌గా అర్థం కావడానికి మనం చాలా రోజుల తర్వాత ఇంటికెళ్ళినప్పుడు అమ్మ ఫేస్ చూడండి. హ్మ్. ఎంత ప్రేమగా ఉంటుంది. ఇట్లా లోపల నుంచి మనసు పొరల్లో నుంచి అవును. బయటకొచ్చినట్టుంటది. ఆ ఫేస్‌లో కనిపిస్తది. ఆ హ్మ్. కళ్ళలో కనిపిస్తది. అంటే ఆల్ మజిల్స్‌లో కనిపిస్తది. ఆమె ఏదన్నా ఎక్స్‌ప్రెషన్ చేసినా ఏమున్నా గూడా హృదయంతో చేస్తుంది. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. 'విరాట్ పర్వం' తర్వాత మీ మాటల్లో ఏ విషయాలు ఎక్కువొచ్చేవండి? ఎవరితోని మీకు సాయి పల్లవి గారికి మధ్య జరిగే కమ్యూనికేషన్‌లో హ్మ్. ఏ విషయాలు ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళు? ఎక్కువ రైటింగ్ గురించి కొంచెం నాతోని పాలిటిక్స్ మాట్లాడేది. పాలిటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది గదా! అంటే ఆవిడ. సినిమా పొలిటిసైజ్డ్ సినిమా గాబట్టి ఆ! కొంచెం కొన్ని సార్లు అంబేద్కరిజం గురించి, మార్క్సిజం గురించి అలా కొన్ని మాట్లాడుతూ ఉండేది. హ్మ్. అంటే డీప్‌గా ఏదో చర్చా కాదు. గంటలు గంటలు చర్చలు గాదు గానీ, హ్మ్. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు కథలో ఎక్కడన్నా సీన్‌లో ఎక్కడన్నా ఏదన్నా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఒక దగ్గర 'మాక్సిమ్ గోర్కీ' 'అమ్మ' అనే నవల అవును. టాపిక్ వచ్చింది. హ్మ్. అందులో పావెల్ అనుకుంటా క్యారెక్టర్ పేరు. పావెల్ మదర్ ఏం చేస్తుందో ఈ సినిమాలో శకుంతల టీచర్ అది చేస్తుంది అని ఎప్పుడో నేను అన్నాను ఎవరితో మాట్లాడుతూ సురేష్ బాబు గారు అందరూ ఉన్నారు. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత మ్యాగజిన్ గోర్కి గురించి, ఆయన రాసిన అమ్మ నవల గురించి, అందులో పావెల్ క్యారెక్టర్ గురించి, పావెల్ మదర్ గురించి అట్లా చాలా సేపు మాట్లాడుకున్నాం. ఇట్లా ఏదన్నా డిస్కషన్ వచ్చినప్పుడే హ్మ్. చాలా మాట్లాడేది. కానీ అలాంటి హీరోయిన్ అంత డెడికేషన్ ఉన్న హీరోయిన్ దొరకడం కూడా కష్టం ఈ రోజుల్లో. అంటే మిగతా వాళ్ళు కూడా ఉండి ఆ! ఉంటారు. కానీ ఇంత అబ్జర్వేషన్ అన్నమాట. హ్మ్. వాళ్ళ క్యారెక్టర్‌ని పండించడానికి వాళ్ళు రకరకాల అవునవును. ప్రయత్నాలు అవును. చేస్తుంటారు. అవును. కానీ పక్క క్యారెక్టర్ ఏంటి? వాళ్ళ అవును. చరిత్ర ఏంటి? అన్నది తెలుసుకోవడం గూడా అవును. ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ కదా క్యారెక్టర్‌కి. కరెక్ట్. అవును. హ్మ్. అంటే ఒక ఒక ఏ ఆర్టిస్ట్‌కైనా సొసైటీ పట్ల గాని, కొంత పొలిటికల్ థింకింగ్ ఉండటము, కొంత విస్తృత జ్ఞానం ఉండటం అనేది అవసరం. అవును. అలా ఆ విస్తృతమైనటువంటి జ్ఞానము ఆహ్, ఉన్న ఆర్టిస్టులు డిఫరెంట్‌గా ఉంటారు. హ్మ్. లేని ఆర్టిస్టులు డిఫరెంట్‌గా ఉంటారు. హ్మ్. అది మనం గమనించొచ్చు. ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలా మందిలో.